5 రాష్ట్రాల ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం, ఉచిత హామీలతో అందరి దృష్టిని ఆకర్షించిన తమిళనాట అధికార మార్పిడి ఖాయమని అధిక సర్వేలు అంచనా వేశాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు మార్చి అధికారాన్ని అప్పగించే సంస్కృతి ఈసారి కూడా కొనసాగుతుందని ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చి అన్నా డీఎంకే విపక్ష స్థానానికే పరిమితమవుతుందని ముందస్తు సర్వేలు వెల్లడించాయి. తమిళనాడులోని డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని న్యూస్ నేషన్ టీవీ సర్వే అంచనా వేసింది. 234 నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో డీఎంకే కూటమి 114 నుంచి 118 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది. అన్నా డీఎంకే 95 నుంచి 99 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలింది. పీఎఫ్డబ్ల్యూ కూటమి 14 స్థానాల్ని, ఇతరులు 9 సీట్లను దక్కించుకోవచ్చని, భాజపా కూటమి 4 స్థానాలు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూటమి దాదాపు 124 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలింది. అన్నా డీఎంకే 89 స్థానాలు, ఇతరులు 4, భాజపా 1 సీటు దక్కించుకోవచ్చని అంచనా వేసింది. టైమ్స్ నౌ సీ ఓటర్ ముందస్తు సర్వేలో మాత్రం కాస్త భిన్నమైన అంచనాలు వెలువడ్డాయి. అన్నా డీఎంకే 139 స్థానాలతో మరోమారు అధికారం చేజిక్కించుకొని రికార్డు సృష్టిస్తుందన్న సర్వే డీఎంకే కూటమికి 78 సీట్లు రావచ్చని అంచనా వేసింది. డీఎండీకే నేత విజయకాంత్ నేతృత్వంలోని పీఎఫ్డబ్ల్యూ, భాజపా 1 స్థానంలోనూ గెలవకపోవచ్చని, ఇతరులకు 17 సీట్లు దక్కవచ్చని లెక్కగట్టింది. తమిళనాడు రాజకీయ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండే పుదుచ్చేరిలోనూ అధికార మార్పిడి ఖాయమని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. 30 నియోజకవర్గాలున్న ఆ రాష్ట్రంలో డీఎంకే కాంగ్రెస్ కూటమి 18 స్థానాలు గెలిచి అధికారం చేపడుతుందని తెలిపింది. ప్రస్తుత అధికార పక్షం ఎన్ రంగస్వామి కాంగ్రెస్ 10 స్థానాలకే పరిమితమవుతుందని, అన్నా డీఎంకే ఇతరులు చెరొక్క స్థానాన్ని దక్కించుకుంటారని ఇండియా టుడే సర్వేలో తేలింది. యాక్సిస్ మై ఇండియా సైతం డీఎండీకే కాంగ్రెస్ కూటమికి 15 నుంచి 21 స్థానాలు, ఏఐడీఎంకేకు 1 నుంచి 4, ఏఐఎన్ఆర్సీ పార్టీకి 8 నుంచి 10, ఇతరులకు 2 స్థానాలు దక్కుతాయని తెలిపింది. టైమ్స్ నౌ సీ ఓటర్ సైతం డీఎంకే కూటమికి 14 స్థానాలు, అన్నా డీఎంకేకు 5, ఏఐఎన్ఆర్సీకి 9, ఇతరులకు 2 స్థానాలు లభిస్తాయని ప్రకటించింది.